న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పుష్ప 2 సినిమాపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సినిమాలో కొన్ని సీన్లు పోలీసులను కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఇటీవలే థియేటర్ కు వెళ్లి పుష్ప 2 సినిమా చూశానని, సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. పోలీసుల పట్ల చిన్న చూపు చూసే విధంగా ఉందన్నారు. ప్రజలను మనుషులుగా చూడండి, వినియోగ వస్తువులుగా కాదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోను సూద్ ను చూసైనా మారండి. సమంత, మంచులక్ష్మి లాంటి మహిళా నటులు చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తుండిపోతాయి. మీరు పోషించిన పాత్రతోనే మిమ్మల్ని అభిమానిస్తున్నారు. మిమ్మల్ని చూసి కాదు. ఏదైనా సామాన్య అభిమానికి ఆపద వచ్చినా ఏనాడు వారు ముందుకు రారు. మంత్రి జూపల్లి కృష్ణారావువి ఉత్తర కుమార ప్రగల్భాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో మాట్లాడుతూ పార్టీలు మారినంత మాత్రాన చేసిన అభివృద్ధి నిజం కాకుండా పోతుందా అని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ దని, 90% పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన 10% పూర్తి చేయాలని అసమర్థత ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని దుయ్యబట్టారు. లగచర్ల ఉదంతం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మహబూబ్ నగర్ ఎంపీ అరుణ అన్నారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో పర్యటించారు. లగచర్ల పరిసర ప్రాంత ఫార్మా బాధిత రైతులకు ఎంపీ డీకే అరుణ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ ఈ మారుమూల గ్రామాలలో ఫార్మా పెడితే ఇక్కడ ప్రజలకు ఒరిగేది లేదని అన్నారు. మొత్తం 57 మందిలో 24 మంది విడుదల అయ్యారని, మరో 15 మందికి బెయిల్ వచ్చేలా కృషి చేస్తా అని తెలిపారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పాదంలోకి తీసుకెళ్లిన మహనీయుడు పివి నరసింహారావు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పివి ఘాట్లో నివాళులర్పించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేశం ఎంతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు. పివి 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే భాషా ప్రావీణ్యుడు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కోదాడలోని అయ్యప్ప సన్నిధానంలో సోమవారం 36 కళాశాలలు 18 రకాల పూలు, 108 లీటర్ల పాలతో అయ్యప్ప స్వామికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. సుమారు 400 మంది అయ్యప్ప స్వాములు ఈ పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సర్వమాలధారణ స్వాములకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన సన్నిధానం నిర్వాహకులు గాలి శ్రీనివాస్ నాయుడు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఏటూరు నగరం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణాలకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో 30 లక్షల నిధులతో నిర్మించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ ను ప్రారంభించి మొక్కను నాటారు. డిప్యూటీ రేంజ్ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీసీఎఫ్ ప్రభాకర్ రావు, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్ పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్షిప్ లోని శ్రీ భీమన్న స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి పలు స్టాళ్లను ప్రారంభించారు. సంస్థ మనుగడకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం కార్యాలయ అధికారులు, ఏరియాలోని గనులు, విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని బీసీ సంక్షేమ హాస్టల్లో మెనూను తూచా తప్పకుండా అమలు చేయాలని, వసతి గృహాలు శుభ్రంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి బాలమాయదేవి అన్నారు. ఆమె నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా నల్గొండ పట్టణంలోని బాలికల కళాశాల వసతి గృహాన్ని, బాలుర కళాశాల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంట గదులను, డైనింగ్ ను, స్టోర్ రూమ్లను, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు.